హలో అండి అందరికీ. ఈరోజు చూడండి నేను చికెన్ కర్రీ అనేది డిఫరెంట్‌గా కొత్త స్టైల్‌లో అయితే చేశాను. చాలా అంటే చాలా బావుంది. ఇలాగా మనం మసాలా పెట్టి చేయడం వల్ల అసలు చాలా అంటే చాలా బావుంటుంది. కొత్తగా అయితే టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ యమ్మీగా కూడా ఉంటుంది. చూడండి చికెన్ గ్రేవీ అలాగే ముక్కలు కూడా చికెన్ ముక్కలనేటివి స్మూత్‌గా ఉడికాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. దీనికోసం కావాల్సినవి చూడండి. నేనైతే 4 టమాటాలైతే మీడియం సైజువైతే తీసుకున్నా. అవి ఇలాగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 15-20 వరకు మిరియాలు తీసుకోవాలి. తర్వాత ఒక ఎర్రగడ్డ ఉంటుంది కదా మనకి, అది ఒక పెద్దదైతే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మలైతే కరివేపాకు, ఒక 5-6 నుంచి లవంగాలు, 7 వరకు కొద్దిగా అల్లం ముక్క. నేనైతే తెల్లగడ్డలైతే పొట్టు తీసుకోలేదు. ఒక 10 వరకు అయితే తీసుకున్నా. తర్వాత దాల్చిన చెక్క కొద్దిగా, అలాగే మనకు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అదైతే అద్దం చిప్ప అయితే తీసుకున్నాను. అది ఇలాగా సన్న సన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి అయితే చూసుకోవాలి. ఎందుకంటే మనకు చికెన్ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 1.5 కిలో చికెన్ అయితే ఇవైతే మసాలాలు అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్‌గా అయితే టమాటా ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా ముక్కలను అయితే ఇందులోకి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అయితే నేను 3 తీసుకున్నాను కదా, అవైతే ఇందులోకి వేసుకున్నా. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టోటల్లీ ఎన్ని కట్ చేసి పెట్టుకుని అలాగే పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి అందులో ఒక పెద్ద గరిటె ఉంటుంది కదా, దాంతో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక 4-5 రెబ్బల కరివేపాకు, మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నా, అదైతే ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా అయితే ఇలాగైతే ఫ్రై అయిన తర్వాత చికెన్ అంతా యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే ముద్ద చేసినాను అది కుక్కర్‌కి. తర్వాత కడిగినా కూడా పోలేదు. ముద్ద చేసి పక్కన పెట్టా. తర్వాత అయితే చికెన్ చేసుకున్నాను. చూడండి ఇలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే నీట్‌గా అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు, హాఫ్ స్పూన్ అంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్‌లో అయితే కొద్దిగా అయితే వేసుకోవాలి. చూడండి ఇలాగైతే నీట్‌గా అయితే టోటల్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత అందులోకి మనకి ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా, అది ఒక ప్యాకెట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా, ఒక 3 స్పూన్లంతా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి కారం ఉంటుంది కదా, కారం అయితే రుచికి తగ్గట్టు అయితే కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవడం వల్ల ఏం కాదు. నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, అందుకే కారం అయితే చూసుకొని అయితే వేసుకున్నాను. కారం తక్కువ వేయడం వల్ల చిన్నపిల్లలు కూడా బాగా తింటారు కదా, ఆల్రెడీ లవంగాలు వేసాం కదా, కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి. అందుకోసం కారం చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత టోటల్లీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి నీట్‌గా. అది ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్‌గా అయితే టోటల్లీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చూడండి మనం మసాలాలు పెట్టాం కదా, మొత్తము కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఇంకొచ్చేసి టమాటాలు, లవంగాలు, మిరియాలు, తెల్లగడ్డలన్నీ చెక్క మొత్తము ఇలాగైతే అది మొత్తము మిక్సర్ మొత్తం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనకు వాటర్ ఎన్ని కావాలో అన్నీ అయితే ఇందులో పోసుకోవాలి. వాటర్ అయితే చూసుకొని అయితే వేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్‌లో వేస్తున్నాం కదా చికెను, దాంట్లో ఎక్కువ బాగా అయితే మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం ఏం లేదు. మనకు తగినన్ని వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేనైతే కొంచెం చిక్కగానే చేసుకున్నాను. ఇలాగా కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను. ఎక్కువేం వాటర్ ఏం అవసరం లేదులే అని. తర్వాత చూడండి ఇలా మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్లు రావాలి. చూడండి నేనైతే 6 విజిల్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత చూడండి ఎంతో టేస్ట్‌గా మనకి చికెన్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. నేనైతే పైన అయితే కొత్తిమీర ఏమి యాడ్ చేయలేదు. మీరు కావాలంటే కొత్తిమీర అయితే వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా అసలు మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ పక్కనైతే పాపం మా పిల్లలు ఎప్పుడు కర్రీ చేసినా కూడా అంతగా ఇష్టపడరు. చికెన్ పకోడానే చేయాలి వాళ్ళ కోసం అయితే పక్కనైతే చికెన్ పకోడా అయితే చేస్తూ ఉన్నాను. మా పిల్లలు చికెన్ కర్రీ కాడికి ఎక్కువ చికెన్ పకోడానే ఇష్టపడతారు. చూడండి అదైతే పక్కనైతే ఇలాగైతే చేశాను.